మాయా కొత్త కారు కొందాం అనుకుంటున్నాను రా. మహీంద్రా B6 ఎలా ఉంటుంది? ఓ మంచి ఆప్షన్ రా. బట్ టాటా కవ్ కూడా ఉంది కదా, దాన్ని చూసావా? మాయా ఈ మధ్యన అందరు మహీంద్రా కార్లు ఎక్కువ కొంటున్నారు రా. మ్యాటర్ ఏంటో చెప్తాను వింటరా. మనకి మహీంద్రా అండ్ మహీంద్రా ఉంది కదా, టాటా మోటార్స్కి అయితే టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. లాస్ట్ ఇయర్ అదే నవంబర్ 2023లో టాటా మోటార్స్ యొక్క మార్కెట్ షేర్ చూసుకుంటే అరౌండ్ 14.72%గా ఉంది. బట్ ఈ ఇయర్ అదే మార్కెట్ షేర్ చూసుకుంటే 13.10కి వచ్చేసింది. అదే మహీంద్రా యొక్క లాస్ట్ ఇయర్ మార్కెట్ షేర్ చూసుకుంటే 11.13% ఉంటే ఈ ఇయర్ ఆ మార్కెట్ షేర్ చూసుకుంటే అరౌండ్ 13.14% అయితే ఉంది. సో నీకు ఇక్కడే సింపుల్గా తెలిసిపోతుంది మహీంద్రా అండ్ మహీంద్రా టాటా మోటార్స్ని అయితే క్రాస్ చేస్తుంది. సో ప్రెజెంట్ ఇండియన్ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ 3 ప్లేస్లో ఉంది. ఫస్ట్లో మనకి మారుతి సుజుకి, సెకండ్లో హుండై మోటార్స్ అయితే ఉంది. ఇంకోవైపు టాటా మోటార్స్ యొక్క ఈవీ వెహికల్ సేల్స్ చూసుకుంటే చాలా దారుణంగా పడిపోయాయి. మొన్న నవంబర్లో వీళ్ళు ఓన్లీ 4000 వెహికల్స్ అమ్మారు. అంటే లాస్ట్ ఇయర్ నవంబర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 18% డ్రాప్ ఇది. ఈ ఈవీ సేల్స్ డ్రాప్ అవడం కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. మనకి గవర్నమెంట్ సబ్సిడీస్ తగ్గించేసింది. అలాగే ఒక క్లియర్ పిక్చర్ లేదు, సబ్సిడీస్ తగ్గుతాయా పెరుగుతాయా అనేది ఒక క్లియర్ పిక్చర్ అయితే లేదు మనకి. సో ఇంకోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా చూసుకుంటే వాళ్ళు ఈవీ వెహికల్స్ మీద అసలు డిపెండ్ అవ్వట్లేదు. అండ్ ఇది వాళ్ళకి చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే మహీంద్రా యొక్క సేల్స్ పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళు ప్రీమియం SUVs మీద చాలా బాగా ఫోకస్ చేశారనమాట. రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన థార్ రాక్స్కి అయితే వితిన్ 60 minutesలో 1.7 lakh బుకింగ్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్ చూడాల్సిన టాపిక్ ఏంటంటే టాటా మోటార్స్ వాళ్ళ యొక్క మార్కెట్ షేర్ని రీగెయిన్ చేయగలదా లేదా అనేది మనం చూడాల్సి ఉంది. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్స్లో చెప్పండి.